అందరికీ నమస్కారం. మీకు శని ప్రభావం ఎక్కువగా ఉందా? మీ లైఫ్‌లో కష్టాలు అసలు తగ్గట్లేదా? అయితే ఈ వీడియో అసలు మిస్ అవ్వకండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అతి శక్తివంతమైన ప్లేస్‌కి. ముఖ్యంగా మీన, కుంభ, మేష, కర్కాటక, సింహ, ధనస్సు రాసుల వారికి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ 2026లో జనవరి 31, 2026న 2026న శని త్రయోదశి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన దోషం. ఇది సాటర్న్ బర్త్ ప్లేస్ ఉంటుంది. ఎక్కడంటే తమిళనాడులో తిరునల్లూర్ అన్న ప్లేస్లో ఉంటుంది. అక్కడికి ఇప్పుడు వెళ్దాం రండి. నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంటుంది, 12760. ఆ ట్రైన్ బుక్ చేసుకోండి. ఎయిదర్ స్లీపర్ కానీ థర్డ్ ఏసీ కానీ బుక్ చేయండి. నైట్ టైం ట్రైన్ ఉంటుంది. సో ఏ హడావిడి లేకుండా లగేజ్ కూడా ఏమీ లేకుండా చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా మీకు ఏదైతే వెళ్ళేసి మీ వచ్చేటప్పుడు ఫోన్ మాత్రమే తీసుకురండి. జస్ట్ ఒక మెయిన్ ఫోకస్గా వెళ్ళండి. దర్శనం మాత్రమే మెయిన్ ఫోకస్, ఓకేనా. నెక్స్ట్ అది చెన్నై బీచ్ స్టేషన్లో దిగుతుంది. చెన్నై బీచ్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఎంఎంటీఎస్ తీసుకోండి. తాంబరం అన్న ఊరికి వెళ్ళండి. తాంబరం వెళ్ళిన తర్వాత ఇక్కడ 9:30కి ట్రైన్ ఉంటుంది, తాంబరం ఎక్స్ప్రెస్. సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టైంని అసలు మిస్ అవ్వకండి. నైట్ 9:30కి తాంబరం ఎక్స్ప్రెస్లో ఎక్కండి. నెక్స్ట్ నైట్ జర్నీ కాబట్టి మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది, బాడీ రెస్ట్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అక్కడ నుంచి కరైకల్, తాంబరం టు కరైకల్ అనమాట. సో ఉదయం కరైకల్ స్టేషన్లో దిగండి. స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ బయటకు వెళ్తే ఆటోస్ ఉంటాయి. అరౌండ్ 5:30 AM కల్లా వెళ్ళాం మేము. సో ఆటో ఎక్కండి, 50 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. సో ఎలాంటి బార్గెనింగ్ కట్ట ఏమి చేయకండి. సో అక్కడ నుంచి డైరెక్ట్ నల్ల తీర్థంకి వెళ్ళండి. కాకపోతే ఆటోస్ అన్నీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ ఎవరికైనా చెప్తే నల్ల తీర్థానికి వెళ్తారు. నల్ల తీర్థం వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వేసుకున్న బట్టలతోనే నల్ల తీర్థంలో 3 సార్లు మునగండి. అక్కడ డిఫరెంట్ షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీకు చాలా అమ్ముతారు కూడా. సో బ్లాక్ టవల్స్ కానీ ఇవన్నీ. సో నువ్వుల నూనె ఒంటికి రాసుకొని మొత్తం హెయిర్కి, బాడీకి ఫుల్ టాప్ టు బాటమ్ నువ్వుల నూనె అప్లై చేసుకొని నీట్గా ఆ తీర్థంలోకి దిగి 3 సార్లు మునిగి నీట్గా స్నానం చేసి బయటకు వచ్చేయండి, ఓకేనా. నువ్వుల నూనె అంటే సీసేమ్ ఆయిల్, ఓకే. నెక్స్ట్ అలా బయటకు వచ్చేసిన తర్వాత మీరు తెచ్చుకున్న కొత్త బట్టలు ఏమైనా ఉంటాయి, కొత్త బట్టలు ఆర్ సంథింగ్ ఆల్రెడీ ఉతికేసిన బట్టలు ఏదైనా పర్వాలేదు, అవి కట్టుకొని నీట్గా సాంప్రదాయంగా టెంపుల్లోకి వెళ్ళండి. టెంపుల్లోకి వెళ్ళాక టెంపుల్ దర్శనం చేసుకోండి. మీకు అలా వెళ్ళి లైన్స్లో అర్చన టికెట్ అని 5 రూపీస్ అని అమ్ముతారు. ఆ అర్చన టికెట్ తీసుకోకూడదు. ఎవరైతే ఈ కొబ్బరికాయ ఏమైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే అర్చన టికెట్ తీసుకోండి. మిగిలిన వాళ్ళకి అర్చన టికెట్ అవసరం లేదు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్ దర్శనం ఫస్ట్ అర్ధనారీశ్వరి స్వామివారి దర్శనం చేస్తారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనే శనీశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు. సో ఈ టెంపుల్లో ఏంటంటే శనీశ్వర స్వామివారు అభయ రూపంలో దర్శనం ఇస్తారనమాట. సో ఎక్కడా కూడా అభయ రూపంలో దర్శనం అన్నది లేదు ఎయిదర్ ప్రపంచంలో. సో ఫస్ట్ టెంపుల్ అనమాట ఇది. సాటర్న్ బర్త్ ప్లేస్, స్వామివారి బర్త్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మీరు అడిగివ్వాల్సిన కోరికలన్నీ స్వామివారిని అడగండి. సో మీకు ఈ రాశుల వారికి శని ప్రభావం తగ్గుతుంది. నెక్స్ట్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ అభిషేకం చేస్తారు. ఈ శని త్రయోదశి రోజున చాలా ఎక్కువ మంది భక్తులు రద్దీ ఉంటుంది కాబట్టి అభిషేకం చేయలేదు. సో మిగిలిన సాటర్డేస్లో అభిషేకం చేస్తారు, తైల అభిషేకం చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ కరైకల్ స్టేషన్కి వచ్చేయండి. కరైకల్ స్టేషన్కి వచ్చేసాక ఇక్కడ మళ్ళీ నైట్ 9:20 PMకి ట్రైన్ ఉంటుంది. కరైకల్ టు తాంబరం ఎక్స్ప్రెస్ ట్రైన్. సేమ్ మార్నింగ్ ఏ ట్రైన్కి వచ్చారో సేమ్ అదే ట్రైన్ ఉంటుంది 9:20కి. నెక్స్ట్ ఆ ట్రైన్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ రీచ్ అయిపోతారు. తాంబరం రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎంఎంటీఎస్ ఎక్కండి. 20 రూపీస్ టికెట్ ఉంటుంది. 20 రూపీస్ అయితే 2 పర్సన్స్కి, సింగిల్ పర్సన్కి అయితే 10 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఎంఎంటీఎస్ టికెట్ తీసుకొని కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని డైరెక్ట్గా ఎంఎంటీఎస్ ఎక్కండి. అక్కడ చెన్నై పార్క్ స్టేషన్లో దిగాలి, ఓకే. చెన్నై పార్క్ ఒకటి, చెన్నై పార్క్ టౌన్ ఒకటి ఉంటుంది. సో మీరు చెన్నై పార్క్లో దిగాలి. కరెక్ట్గా చెక్ చేసుకోండి ఆ టైమింగ్ కట్ట. చెన్నై పార్క్లో దిగిన తర్వాత సబ్వే నుంచి ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఇది మనం ఎప్పుడు దిగుతాం, తాంబరం ఎక్స్ప్రెస్ ట్రైన్ మార్నింగ్ 6 o'clock అలా దిగుతాం. సో ఎంజీఆర్ సెంట్రల్ ట్రైన్ అన్నది సికింద్రాబాద్కి మార్నింగ్ 9:15 ఆ టైంలో ఉంటుంది.
ఒకసారి మీరు రైల్ వన్ యాప్లో ఆర్ ఐఆర్సిటీసీ యాప్లో చెక్ చేసుకోండి, ఏదర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఓకేనా. సో సబ్వేలో దిగిపోయిన తర్వాత ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ పర్టికులర్ ప్లాట్ఫామ్కి వెళ్ళండి. ఇక ట్రైన్ ఉంటుంది, ఎంజీఆర్ సెంట్రల్ టు కాచిగూడ అని ట్రైన్ ఉంటుంది. మనకి డైరెక్ట్ సికింద్రాబాద్ అవైలబిలిటీ లేదు, సో కాచిగూడ అవైలబిలిటీ ఉంది. కాచిగూడకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎంఎంటీఎస్ సికింద్రాబాద్ రావాలంటే ఎంఎంటీఎస్ ఎక్కేసి అక్కడ నుంచి మెట్రో ఎక్కేసి వచ్చేయండి. మెట్రో హైదరాబాద్ మెట్రో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 11 PM వరకు ఉంటుంది. వీకెండ్స్లో మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకసారి మెట్రో టైమింగ్స్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఒకవేళ లేదు అనుకుంటే కాచిగూడ నుంచి డైరెక్ట్ ఏదర్ క్యాబ్ ఆర్ ఆటో మీ ప్లేస్కి, మీ హాస్టల్కి, మీ ఇంటికి ఎక్కడికైతే అక్కడికి మళ్ళీ వచ్చేయండి. మళ్ళీ మీకు శని త్రయోదశి సాటర్డే మాత్రమే వచ్చింది, అది February 14th అండ్ June 27, 2026 అప్పుడు వస్తుంది. సో ఈ టైంని అందరూ ఉపయోగించుకోండి. ఇంకా డిఫరెంట్ జర్నీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.